ఫ్రెండ్స్, ఈ ఆంటీ తన కొడుకు ఆపరేషన్ కి డబ్బు అప్పు చేసి హాస్పిటల్లో కట్టడానికి ఆటోలో వెళ్తూ ఉంటే ఆమె పక్కనే కూర్చున్న ఒక లేడీ పర్సులో ఉన్న డబ్బుని దొంగతనం చేస్తుంది. ఇదంతా ముందు కూర్చున్న పాప చూస్తుంది. కొంచెం దూరం వెళ్ళాక ఆ లేడీ దిగుతుంది. అండ్ ఈ పాప వాళ్ళ అక్కతో, అక్క ఆమె ఈ ఆంటీ పర్సులో నుండి డబ్బులు తీసింది నేను చూశాను అని చెప్తుంది. దాంతో ఈమె వెంటనే ఆటో ఆపించి ఆ ఆంటీకి ఈ విషయం చెప్తుంది. ఆంటీ వెంటనే ఆ లేడీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు నా పర్సు నుండి తీసిన డబ్బులు ఇవ్వమ్మా, అవి నా కొడుకు ఆపరేషన్ కోసం అని అంటుంది. అప్పుడు ఈ దొంగ ఆంటీ ఏం మాట్లాడుతున్నారు అని డ్రామా ఆడుతుంది. అప్పుడు ఈ ఆంటీ, చూడమ్మా ప్లీజ్, నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, ఆ డబ్బు ఇవ్వు, నేను నిన్నేమి అనను, నువ్వు డబ్బు తీస్తుండగా ఆ పాప చూసింది, ఇవ్వు అని అంటుంది. అప్పుడు ఈ లేడీ, ఎవరో ఏదో చెప్పారని నేను దొంగనైపోతానా అని అంటుంది. అప్పుడు ఈ లేడీ, సరే నువ్వు దొంగవి కాదు కదా, నిన్ను చెక్ చేస్తాను అని వస్తే ఈమె చెక్ చేయనివ్వదు. అప్పుడు ఈ ఆంటీ సీరియస్ గా నా డబ్బులు ఇవ్వు అని అంటుంది. దానికి ఆమె ఆ ఆంటీని ఒక్కటి కొడుతుంది. అప్పుడు ఈ లేడీ ఆ దొంగని కొట్టి, ఆంటీని కొడతావా, ఉండు నేను పోలీసులకి పిలుస్తా అని ఫోన్ చేస్తూ ఉంటే, పిలుచుకో, నాకేమన్నా భయమా, మీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది నేను దొంగతనం చేసినట్టు అని అంటే ఈ లేడీ వీడియో చూపిస్తుంది. అండ్ ఆమె ఆ డబ్బుని తిరిగి ఇచ్చేసి క్షమాపణ అడుగుతుంది.